కామారెడ్డి జిల్లా పిట్లంలోని దుండగులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఎస్బీఐ ఏటీఎంలోని దుండగులు చొరబడి ఏటీఎంను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎంలో ఉన్న 17 లక్షల రూపాయలను అపహరించారు. గతంలో ఇదే తరహాలో బిచ్కుందాలోని ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. దీంతో వరుసగా చోరీలకు పోలీసులకు సవాల్గా మారాయి. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంక్వైరీ చేయాలి. ఈజీగా ఉంటాయి కదా, 3 రోజుల ముందు నుంచి. కామారెడ్డి జిల్లా పిట్లంలో దుండగులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఎస్బీఐ ఏటీఎంలోకి దుండగులు చొరబడి ఏటీఎంను ధ్వంసం చేసి 17 లక్షల రూపాయలను అపహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, యానండి కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎం లో భారీ చోరీ జరిగింది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ముఖానికి మాస్క్ ధరించినటువంటి దుండగులు ఏటీఎం లోకి ప్రవేశించారు. అయితే ముందుగా ఏటీఎం లోకి ప్రవేశించినటువంటి దుండగుడు సీసీ కెమెరాకు స్ప్రే చేసినట్టు స్పష్టంగా ఇటు విజువల్స్ లో సీసీటీవీ విజువల్స్ తో మనకు కనబడతా ఉంది. అయితే ఏటీఎం ను గ్యాస్ కట్టర్ సహాయంతో ధ్వంసం చేశారు. అయితే అందులో సుమారు 17 లక్షల నగదు ఉన్నట్టు ఇటు బ్యాంక్ అధికారులు చెప్తా ఉన్నారు. దాదాపు 17 లక్షల నగదు కూడా వాళ్ళు ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తా ఉంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలను సేకరిస్తున్న పరిస్థితి. అయితే గతంలో కూడా బిచ్కుంద పట్టణంలో సైతం ఇదే విధంగా ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసి గ్యాస్ కట్టర్ల సాయంతో ధ్వంసం చేసినటువంటి సంఘటన మరొక ముందే ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొనుంది. ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గము ఇటు మహారాష్ట్రకి ఇటు తెలంగాణకు మధ్యలో ఉంటుంది. 161 జాతీయ రహదారి పక్కనే ఈ పట్టణాలను ముఖ్యంగా టార్గెట్ చేసినట్టు ఇటు పోలీసులు గుర్తించారు. అయితే ఇది అంతర్రాష్ట్ర దొంగల మూటగా ఇటు అనుమానిస్తున్నారు పోలీసులు. ఆ వైపుగా సీసీ కెమెరాల ఆధారంగా ఇటు గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ.